గుండ్రాయి కథ. విజయపురికి విద్యానంద స్వామి విచ్చేశారు. ఆ రోజు సాయంకాలం ఆయన పట్టణ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. చక్కగా అలంకరించబడిన వేదికకు ఎడమ వైపున ఒక ప్రత్యేక ఆసనం వేయబడింది. విద్యానంద స్వామికి తన భవనంలో ఆతిథ్యం ఇవ్వడమే కాకుండా ఆయన ఉపన్యాసం ఏర్పాటు చేయడానికి ధన సహాయం చేసిన జమీందారు జగపతి రాయుడు కోసం ఆ ప్రత్యేక ఆసనం వేయబడింది. అయితే జగపతి రాయుడు ఆ ఆసనంలో కూర్చోకుండా వేదికకు ఎదురుగా మామూలు ప్రజలు కూర్చున్న చోటికి వెళ్ళి కూర్చున్నాడు. దీనిని గమనించిన విద్యానంద స్వామి ఎంతో సంతోషించి, మానవుడికి ఉండవలసిన ఉత్తమ గుణాలలో వినయం ప్రధానమైనది. అది ఉంటే ఓర్పు, సహనం లాంటి తక్కిన సుగుణాలు వాటంతట అవే అలవడతాయి. మానవులకు సంప్రాప్తమయ్యే సిరి సంపదలు, భవనాలు, భార్యాపిల్లలు ఇలా సర్వం పూర్వజన్మ సుకృతాల ఫలితాలని పెద్దలు చెబుతారు. అలా అని వాటినే నమ్ముకుని ఏ పని చేయకుండా కూర్చోవడం వివేకం కాదు. ఇహపర సౌఖ్యాల సాధనకు నిరంతర ప్రయత్నం కావాలి. అన్నిటికీ మించి భగవత్ కృప ఉండాలి. అప్పుడే అనుకున్నది సాధించగలం. అంతవరకు ఓర్పు, సహనం పాటించాలి. ఈ రెండింటికి ఆధారమైనది వినయం. మనం ఏ స్థితిలో ఉన్నప్పటికీ ఒడిదుడుకులు ఎన్ని ఎదురైనా వినయం తప్పక పాటించాలి. మిడిసిపాటు పనికి రాదు. ఇందుకు ఉదాహరణగా ఒక గుండ్రాయి కథ చెబుతాను వినండి అంటూ ఇలా చెప్పసాగాడు. గోదావరి నదీ తీరాన గల సుందరమైన ప్రాంతాల్లో మామిడి, పనస, కొబ్బరి, అరటి వంటి రకరకాల ఫల వృక్షాలు ఉన్నాయి. ఒకసారి గోదావరికి వరదలు వచ్చాయి. ఆ వరదల్లో బురదతో పాటు పైనున్న కొండలపై నుంచి కొన్ని బండరాళ్ళు కూడా కొట్టుకు వచ్చాయి. అలా కొట్టుకు వచ్చిన రాళ్లలో ఒక గుండ్రటి రాయి నది ప్రక్కనే ఉన్న కొబ్బరి చెట్ల మధ్యకు వచ్చి నిలిచిపోయింది. గుండ్రంగా అందంగా నిగనిగలాడుతున్న ఆ రాయి కొబ్బరి చెట్ల వేళ్లకు తగులుకుని కదల్లేకపోయింది. క్రమంగా వరద ప్రవాహం తగ్గింది. కొబ్బరి చెట్టు మీద ఉన్న కాయలు సూర్యుని కాంతికి నిగనిగా మెరుస్తున్న రాయిని చూసి ఆశ్చర్యపోయాయి. ఒక పండు కొబ్బరికాయ రాయిని, "ఏయ్, ఎవరు నువ్వు? ఎక్కడి నుంచి వస్తున్నావు? ఇక్కడ నిలిచిపోయావేం?" అంటూ గద్దిస్తూ ప్రశ్నించింది. రాయి ఉలకలేదు, పలకలేదు. అప్పుడు మరో చెట్టు మీద ఉన్న పండు కొబ్బరి హేళనగా, "దీని కథ నాకు తెలుసు. ఈ నది కొండల్లో పుట్టి దిగువకు ప్రవహిస్తూ ఉంటుంది. ఆ ప్రవాహ వేగానికి కొండరాళ్ళు చిన్న చిన్న ముక్కలవుతాయి. వాటిలో ఇదొకటి. ప్రవాహ వేగానికి దొర్లుకుంటూ దెబ్బలు తిని ఇలా గుండ్రాయిగా మారింది. పాపం మొన్నటి వరదలకు మన మధ్యకు వచ్చి చిక్కుకుని ఆగిపోయింది గాని లేకపోతే ఇంకా దెబ్బలు తింటూ ఇసుక రేణువులుగా మారి ఈ పాటికి సముద్రంలోకి చేరి ఉండేది" అన్నది. అయ్యో పాపం, అయినా ఓ గుండ్రాయి, సహనానికి కూడా ఒక హద్దంటూ ఉండాలి కదా. మేము చూడు ఆత్మాభిమానంతో ఆకాశాన్ని అందుకున్నంత ఎత్తులో ఎలా ఆనందిస్తున్నామో అన్నది మరొక పండు కొబ్బరి. గుండ్రాయి ఏమీ మాట్లాడలేదు. కొంతకాలం గడిచింది. నదికి సమీపాన గల గ్రామంలోని శివాలయంలో పూజారి ఒక పళ్ళెంలో కొబ్బరికాయ, పువ్వులు, అగరవత్తులు దేవుని ముందు పెట్టి పూజ చేస్తున్నాడు. కొబ్బరికాయ తన 3 కళ్ళు తెరిచి దేవుడికేసి చూసింది. ఎత్తైన పీఠంపై నిగనిగలాడుతున్నది నల్లని గుండ్రాయి. వెంటనే దానికి గోదావరి తీరాన తానుండిన చెట్టు వేళ్లకు తగులుకొని నిలిచిపోయిన గుండ్రాయి గుర్తుకు వచ్చింది. ఓహో, అదే ఇదా అనుకుంటూ ఉండగానే గుండ్రాయి కొబ్బరికాయతో, "ఏం మిత్రమా, ఆనాటి నీ ఉన్నత స్థితి, స్వాభిమానం ఇప్పుడేమయ్యాయి? ఓర్పుకు హద్దులు ఉండాలని, నాకలాంటి హద్దులు తెలియక, స్వాభిమానం లేక అవమానాలు పడి పతనమైపోయానని ఆనాడు జాలిపడ్డావు కదూ. ఇప్పుడు నీ పరిస్థితి ఏమిటి?" అన్నది. అంతలో పూజారి గంటలు మోగుతూ ఉండగా కొబ్బరికాయ చేతిలోకి తీసుకుని కత్తితో పెడీమని కొడుతూ 2 చెక్కలు చేసి ఆ నీళ్లతో శివలింగాన్ని అభిషేకించడానికి ప్రయత్నిస్తూ ఉండగా కొబ్బరికాయ, "మిత్రమా, నన్ను మన్నించు. ఆనాడు చెట్టుపై ఉన్నత స్థాయిలో ఉండగా కన్ను మిన్ను కానక నిన్ను అధిక్షేపించాను. అందుకు ఇప్పుడు ఈ విధంగా నీకు నన్ను నేను సమర్పించుకుంటున్నాను. నువ్వు మాకంటే ఉన్నతమైన కొండల్లో పుట్టి పవిత్రమైన గోదావరిలో ఉంటూ ఒరిపిడి పెట్టబడి పూజార్హతను పొందావు. ఓర్పును మించిన దైవగుణం లేదని నిరూపించావు" అన్నది. ఆ తర్వాత శివుడికి సమర్పించబడిన కొబ్బరికాయ కూడా పవిత్రతను పొంది ఆలయానికి వచ్చిన భక్తులకు ప్రసాదంగా పంచబడింది.
ఇంతవరకు చెప్పిన విద్యానంద స్వామి నదీ ప్రవాహంలో చిక్కుకున్న గుండ్రాయికిలాగే మనుషులకు జీవితంలో ఆటుపోట్లు తప్పవు, అన్నిటినీ ఓర్పుతో భరిస్తూ సన్మార్గంలో నడిచే మానవుడే ఉన్నత స్థితిని అందుకోగలడు అని కథను పూర్తి చేశారు. కథ సమాప్తం. గజ్జల సవ్వడి. గంగవరం జమీందారు దివాణంలో పనిచేస్తున్న జయంతుడు బుద్ధిమంతుడు, మంచి తెలివితేటలు కలవాడు. అందుకే దివాణంలో చేరిన కొద్ది కాలానికే అందరిలో మంచి పేరు సంపాదించాడు. జయంతుడి తల్లిదండ్రులు అతనికి 15 ఏళ్లు వచ్చే వరకు లలితాపురం అనే పల్లెటూళ్ళలో ఉండేవారు. ఆ తర్వాత గంగవరం వచ్చారు. అయినా జయంతుడికి స్వగ్రామంలోని బాల్య స్నేహితులతో సంబంధాలు తెగిపోలేదు. అవకాశం కలిగినప్పుడు కలుస్తూ ఉండేవాళ్లు. సంక్రాంతి పండుగ సందర్భంగా కచేరీకి సెలవులు ఇవ్వడంతో ఎప్పటి నుంచో పల్లెకు రమ్మని పిలుస్తున్న బాల్య స్నేహితుల కోరిక మన్నించి జయంతుడు లలితాపురం బయలుదేరాడు. అతన్ని చూసి అతని స్నేహితులు మహేంద్రుడు, శివదాసు, కులశేఖరుడు, మనోహరుడు ఎంతో ఆనందించారు. ఆ నలుగురి ఇళ్ళు పక్క పక్కనే ఉన్నాయి. జయంతుడు అక్కడ 4 రోజులు ఉంటాడు కాబట్టి ఒక్కొక్క రోజు ఒక్కొక్క స్నేహితుడి ఇంట్లో ఆతిథ్యం స్వీకరించడానికి ఒప్పందం కుదిరింది. మొదటి రోజు జయంతుడు మహేంద్రుడి ఇంట్లో బస చేశాడు. భోజనాలయ్యాక మిత్రులు నలుగురు కాసేపు పిచ్చాపాటి మాట్లాడుకున్నారు. చిన్ననాటి ముచ్చట్లను సంతోషంగా గుర్తు చేసుకున్నారు. ఇప్పటి తమ స్థితులను గురించి చెప్పుకున్నారు. ఊరి ప్రజల బాగోగుల గురించి చర్చించుకున్నారు. ఆ తర్వాత మిగిలిన ముగ్గురు తమ ఇళ్లకు వెళ్లారు. రాత్రి పడుకోబోయే ముందు మహేంద్రుడు ఎంతో భక్తితో ఆంజనేయ దండకం చదవటం గమనించిన జయంతుడు, దైవభక్తి పెరిగినట్టుంది, సంతోషం అన్నాడు చిన్నగా నవ్వుతూ. అదేం కాదు, భయం పెరిగింది అన్నాడు మహేంద్రుడు విచారంగా. ఎందుకు అని అడిగాడు జయంతుడు. అదొక పెద్ద కథ, ఇప్పుడది చెప్పి నీ నిద్ర చెడగొట్టడం నాకు ఇష్టం లేదు, పడుకో అన్నాడు మహేంద్రుడు. జయంతుడు ఆపై మరేం మాట్లాడకుండా నిద్రకు ఉపక్రమించాడు. అర్ధరాత్రి సమయంలో జయంతుడికి మెలకువ వచ్చింది. అప్పుడు అతనికి లేలగా గజ్జల సవ్వడి వినిపించింది. పక్కకు తిరిగి చూస్తే మహేంద్రుడు నిండా దుప్పటి కప్పుకుని భయంతో వణుకుతూ కనిపించాడు. కొంతసేపు అయ్యాక గజ్జల సవ్వడి వినరాలేదు. తెల్లవారిన తర్వాత జయంతుడు మహేంద్రుడితో తాను రాత్రి విన్న గజ్జల సవ్వడి గురించి చెప్పాడు. నీకు వినిపించిందన్నమాట. ఏం చెప్పమంటావు? 1 రోజుల నుంచి ఈ కామిని పిశాచు ఇటు తిరుగుతున్నది. ఇల్లు ఖాళీ చేద్దామంటే సొంత ఇల్లై కూర్చుంది. ఆ పిశాచం బారిన పడకుండా ఉండటానికి భూత వైద్యులకు, తాయెత్తులకు చాలా ఖర్చు పెట్టాను అని వాపోయాడు మహేంద్రుడు. ఈ రోజుల్లో దయ్యాలు పిశాచాలేమిటి అన్నాడు జయంతుడు. అలా తీసి పారేయకు. ఆ గజ్జల సవ్వడి వినిపించటం మొదలైనప్పటి నుంచి మా ఇంట్లో అరిష్టాలు మొదలయ్యాయి అన్నాడు మహేంద్రుడు. మరి ఈ విషయం మన స్నేహితులతో చర్చించలేకపోయావా అని అడిగాడు జయంతుడు. పిరికివాడి నన్ను గేలి చేస్తారని భయపడి చెప్పలేదు అన్నాడు మహేంద్రుడు. 2వ రోజు జయంతుడు శివదాసి ఇంట్లో బస చేశాడు. ఆ రాత్రి కూడా అతనికి గజ్జల సవ్వడి వినిపించింది. క్రితం రాత్రి లేలగా వినిపించిన సవ్వడి ఈ రాత్రి మరింత స్పష్టంగా వినిపించింది. మరుసటి రోజు జయంతుడు ఆ విషయం శివదాసు వద్ద ప్రస్తావించినప్పుడు, పెద్దగా మాట్లాడకు, ఆ గజ్జల సవ్వడి గురించి గుడి పూజారి దగ్గర చెప్పాను. ఆ గజ్జల సవ్వడి మహాలక్ష్మిదని, ఆమె మా ఇంట్లోకి రావాలా వద్దా అని తటపటాయిస్తున్నదని పూజారి చెప్పాడు. ఆమెను ప్రసన్నం చేసుకోవడానికి ప్రత్యేక పూజలు జరిపిస్తున్నాను అన్నాడు శివదాసు. జయంతుడు మరేం మాట్లాడలేదు. ఈ విషయం మన మిత్రులకు చెప్పకు, అసూయపడగలరు అన్నాడు శివదాసు ఏదో రహస్యం చెబుతున్నట్లు. 3వ రోజు రాత్రి జయంతుడు కులశేఖరుడి ఇంట గడిపాడు. ఆ రోజు రాత్రి గజ్జల సవ్వడి మరింత దగ్గరగా వినిపించింది. కులశేఖరుడు మేలుకొని ఉండటం గమనించిన జయంతుడు, ఏదో గజ్జల సవ్వడి వినిపిస్తున్నట్లున్నది కదా అన్నాడు. అవును, కొద్ది రోజుల నుంచి నేను ఆ సవ్వడి వింటున్నాను. మా పెద్దలు చెప్పిన దాన్ని బట్టి మా పెరట్లో లంకి బిందెలున్నాయి. అవి బయటపడటానికి ఆరాటపడుతూ చేసే శబ్దమే అది. రహస్యంగా పెరడంతా తవ్విస్తున్నాను, అయినా నిధి మాత్రం దొరకడం లేదు. ఈ విషయం మరెవ్వరి వద్ద అనుకో అన్నాడు కులశేఖరుడు. ఈ ముగ్గురు మిత్రులు చెప్పే కారణాలు కాకుండా గజ్జల సవ్వడికి అసలు కారణం మరేదో ఉంటుందని జయంతుడు ఆలోచిస్తూ పడుకున్నాడు. 4వ రోజు మనోహరుడు ఇంట్లో గడిపినప్పుడు ఆ రాత్రి జయంతుడికి గజ్జల సవ్వడి మరింత దగ్గరలో వినిపించింది.
ఆ సవ్వడి వినగానే మనోహరుడు లేచి పక్క గదిలోకి వెళ్ళటం జయంతుడు గమనించాడు. కొంతసేపటికి ఆ సవ్వడి ఆగిపోయింది. మనోహరుడు వచ్చి మంచం మీద పడుకున్నాడు. తెల్లవారాక జయంతుడు తను విన్న గజ్జల సవ్వడి గురించి మనోహరుడి దగ్గర ప్రస్తావించి అతనేం చెబుతాడో అని ఆసక్తిగా చూడసాగాడు. మనోహరుడు తల వంచుకుని, నాకు ఈ మధ్యనే వివాహమైన సంగతి నీకు తెలుసు కదా. నా భార్యకు నిద్రలో నడిచే వ్యాధి ఉంది. నేను నిద్రపోకుండా మెలకువగా ఉండి ఆమెను కనిపెట్టుకుని కూర్చోవటం కష్టంగా అనిపించి ఆమె కాళ్లకు గజ్జెలు కట్టడం అలవాటు చేసుకున్నాను. ఆమె నిద్రలో నడిచినప్పుడు ఆ గజ్జెల సవ్వడికి నాకు మెలకువ వస్తుంది. వెళ్ళి ఆమెను తీసుకువచ్చి మంచం మీద పడుకోబెడతాను. ఒకసారి అలా పడుకోబెడితే మరొక లేవదు అని వివరించాడు. మరి నీ భార్య గజ్జెల సవ్వడి పగటిపూట వినిపించలేదే అని అడిగాడు జయంతుడు అనుమానంగా. ఆమెకు గజ్జెలు కట్టుకోవడం అసలు ఇష్టం ఉండదు. అందుకే ఆమె నిద్రపోయాక కాళ్లకు గజ్జెలు కట్టి ఆమె నిద్ర లేవకముందే తీసేస్తాను. పెళ్ళైన కొత్త కదా, నెమ్మదిగా చెప్పి గజ్జెలు అలవాటు చేయాలని అనుకుంటున్నాను అన్నాడు మనోహరుడు. బావుంది. అయినా ఎన్నాళ్ళని ఇలా అవస్థ పడతావు? నీ భార్యను ఒకసారి పట్నం తీసుకురా. మంచి వైద్యుణ్ణి చూసి నిద్రలో నడిచే వ్యాధికి తగిన వైద్యం చేయిద్దాం అన్నాడు జయంతుడు. అసలు సంగతి తెలుసుకున్న జయంతుడు మరునాడు మిగిలిన మిత్రులను కలుసుకున్నప్పుడు సంగతి వివరించి, మీరు విన్నది కామినీ పిశాచం, మహాలక్ష్మి, లంకెబిందుల తాలూకు సవ్వడి కాదు. మనోహరుడి భార్య కాలి గజ్జల సవ్వడి. ఇంకా మూఢనమ్మకాలతో డబ్బు వృధా చేసి ఆరోగ్యానికి మనశ్శాంతికి దూరం కాకండి అని సలహా ఇచ్చాడు. గజ్జల సవ్వడి అసలు రహస్యం తెలుసుకున్న ముగ్గురు మిత్రులు మొదట తమ అవివేకానికి తలలు వంచుకున్నారు. ఆ తర్వాత ఒకరినొకరు చూస్తూ బెగ్గరగా నవ్వుకున్నారు. కథ సమాప్తం. ఎవరికెంత ప్రాప్తమో. కైతేపల్లి అనే గ్రామంలో ఉన్న గంగయ్య, రంగయ్యలు ఇరుగు పొరుగులు. భార్యలు చేసిన అప్పడాలు, వడియాలు పట్నంలో అమ్ముకొని రావడం వాళ్ళ వృత్తి. చాలని ఆదాయం కారణంగా వాళ్ళ భార్యలు ఎప్పుడూ అసంతృప్తిగా ఉండేవాళ్ళు. ఒక రోజున గంగయ్య భార్య గౌరమ్మ నొలక మంచం మీద గుమ్మడి వడియాలు పెడుతూ రంగయ్య భార్య రాజమ్మతో, చూడు, ఇప్పుడే బతకడానికి కటకటగా ఉంది. రేపు మనకు పిల్ల చెల్ల పుడితే ఈ చాలని ఆదాయంతో ఇల్లు గడవటం ఎలా అన్నది ఉస్సూరుమంటూ. అవును, మరి నాకు అదే దిగులుగా ఉంది. మన మగవాళ్లకు వేరే ఏదైనా మంచి ఉద్యోగం ఉంటే తప్ప, లేకపోతే ముందు చాలా ఇబ్బందుల్లో పడతాం అన్నది రంగయ్య భార్య. తరచూ వాళ్ళిద్దరి మధ్య ఇలాంటి సంభాషణే జరుగుతూ ఉండేది. ఈ పరిస్థితుల్లో రాచూరి జమీందారు మొక్కు తీర్చుకోవటానికి శ్రీశైలం వెడుతూ ఆ రాత్రి గ్రామ శివార్లలో విడిది చేస్తారన్న వార్త తెలిసింది. వేకువజామునే ఆయన ప్రయాణం కొనసాగిస్తారని, రాత్రి భోజనానికి ముందు ఆయన దర్శనం దొరుకుతుందని గ్రామంలో చెప్పుకోసాగారు. మన మగవాళ్ళు జమీందారు దర్శనం చేసుకుని ఏదైనా ఉద్యోగం సంపాదించగలిగితే మన కష్టాలు తీరిపోతాయి అనుకున్నారు గౌరమ్మ, రాజమ్మలు. ఇద్దరూ తమ తమ భర్తలతో, రాత్రి మీరు జమీందారు గారిని కలుసుకుని దివాణంలో ఏదైనా ఉద్యోగం సంపాదించండి అంటూ గట్టిగా చెప్పేశారు. అప్పడాలు అమ్మడానికి పట్నం వెళ్ళి సాయంత్రానికి తిరిగి రాలేకపోతే జమీందారు గారిని దర్శించలేను. అందువల్ల ఈరోజు పట్నం వెళ్ళను అన్నాడు గంగయ్య భార్యతో. గంగయ్య పట్నం రాడట, నేను మాత్రం వెళతాను. చీకటి పడకుండా తిరిగి వచ్చేస్తాను అంటూ అప్పడాల సంచి నెత్తిన పెట్టుకుని బయలుదేరాడు రంగయ్య. రంగయ్య పట్నంలో సాయంత్రానికల్లా సంచిలో ఉన్న అప్పడాలు అమ్మేసి తిరుగుదారి పట్టాడు. త్వరగా గ్రామం చేరాలని అతను అడవిలోని ఒక అడ్డదారిన నడుస్తూ ఉండగా పెద్ద పెట్టున వర్షం ఆరంభమయ్యింది. దానితో పాటు చీకటి కమ్ముతూ ఉండటంతో దూరంగా నక్కల, ఇతర అడవి జంతువుల అరుపులు మొదలైనాయి. రంగయ్య భయంతో నలుదిక్కులు చూసి దారి పక్కన పాడుబడిన ఒక అమ్మవారి గుడి కనపడటంతో గబగబా అక్కడికి చేరి బయటి నుంచే భక్తితో 2 చేతులు జోడించాడు. ఇంతలో, రంగయ్య బావున్నావా అంటూ గుడిలో నుంచి ఒక శ్రావ్యమైన కంఠస్వరం వినిపించింది. రంగయ్య నిర్ఘాంతపోయి, నువ్వెవరివి తల్లి? ఈ గుడిలోని అమ్మవారి దేవతవా అని అడిగాడు. ఈ గుడిలో కొంతకాలంగా అమ్మవారు లేరు. నేను శిథిలావస్థలో ఉన్న గుడులు, ఆలయాలు సందర్శిస్తూ తిరిగే దేవతను. నీ భక్తిభావం నాకు సంతోషం కలిగించింది.
నీకో వరం ఇవ్వదలిచాను, కోరుకో అన్నది అదృశ్య దేవత. నా మీద దయ చూపినందుకు 1000 దండాలు తల్లి. విషసర్పాలు, భయంకరమైన అడవి మృగాల అరుపుల మధ్య ఈ చీకట్లో చిక్కుకుపోయాను. నన్ను క్షేమంగా ఇల్లు చేర్చు అన్నాడు రంగయ్య. వెళ్ళిరా, నీకెలాంటి ప్రమాదమూ కలగదు అన్నది అదృశ్య దేవత నవ్వుతూ. ఆ విధంగా క్షేమంగా ఇల్లు చేరాడు రంగయ్య. అంతలో గంగయ్య అక్కడికి వచ్చి, మనం జమీందారును కలవాలి కదా, ఇంత ఆలస్యంగా వచ్చావేం, వేగిరం బయలుదేరు అన్నాడు. అప్పుడు రంగయ్య అడవిలో జరిగిందంతా చెప్పి, ఇంకా ఆలస్యమై ఉండేది, ఆ అదృశ్య దేవత వరం పుణ్యాన క్షేమంగా ఇల్లు చేరాను అన్నాడు. అలాగా అంటూ భర్త గంగయ్య పక్కనే ఉన్న గౌరమ్మ తల ఊపింది. పావుగంట తర్వాత గంగయ్య జమీందారును చూసేందుకు కదలబోతున్నంతలో ఆమె పెద్దగా అరిచి పక్కనే ఉన్న నొలక మంచం మీద వాలి విలవిల్లాడిపోతూ భర్తతో, నన్ను వెంటనే పట్నం వైద్యుడి దగ్గరకు తీసుకువెళ్ళకపోతే నీకు దక్కను అన్నది. గంగయ్య కంగారు పడి పరుగున వెళ్ళి బాడుగ బండిని తీసుకువచ్చాడు. ఆయన రంగయ్య కలిసి గౌరమ్మను బండిలో పడుకోబెట్టారు. నేను కూడా నీకు సాయంగా వస్తాను గంగయ్య అన్నాడు రంగయ్య. వద్దన్నయ్య, నువ్వు జమీందారు గారిని కలవాలి కదా అన్నది గౌరమ్మ ఆయాసపడుతూ. తర్వాత బండి అడవిని సమీపించగానే గౌరమ్మ లేచి కూర్చుంది. ఆమె బండివాడికి బాడుగ ఇచ్చి పంపేసింది. ఇదంతా వింతగా చూస్తున్న గంగయ్య ఆమెను, ఇక్కడ దిగటం దేనికి, నీ గుండె నొప్పి ఎలా ఉంది అని అడిగాడు. గుండె నొప్పి లేదు, వల్లకాడు లేదు. ఆ వెర్రిబాగుల రంగయ్య అదృశ్య దేవతను పనికి మాలిన వరం కోరాడు. అతగాడికి అంతే ప్రాప్తం, మరి చూస్తూ ఉండు, నేను మన జాతకాలు మార్చేస్తాను అన్నది గౌరమ్మ ఎంతో ధీమాగా. వాళ్ళు పడుతూ లేస్తూ అమ్మవారి గుడిని చేరేసరికి అర్ధరాత్రి అయ్యింది. గౌరమ్మ గుడి ముందు నిలబడి చేతులు జోడించి, తల్లి కనపడని దేవతమ్మ, నాకు ఒక వరం ఇవ్వు అంటూ పెద్దగా గొంతెత్తి వేడుకుంది. నోరు విడిచి అడిగావు కదా, నీకు వరమిస్తాను అన్నది అదృశ్య దేవత నవ్వుతూ. తల్లి, నేను మనసులో ఏమనుకుంటే అది జరిగిపోయే వరం ఇవ్వు అన్నది గౌరమ్మ. వరం ఇచ్చాను, ఇక వెళ్ళు, నేను మరొక గుడిని సందర్శించేందుకు వెళ్తున్నాను అన్నది అదృశ్య దేవత. గౌరమ్మ ఆనందంతో పొంగిపోతూ, ఈ కటిక చీకటిలో బుద్ధి ఉన్న వాళ్ళెవరూ ఇంటి దాకా నడిచి వెళ్లరు, దేవత ఇచ్చిన వరం ఉంది కదా అని భర్తతో అంటూ కళ్ళు మూసుకునే మనసులో, మేం కళ్ళు మూసి తెరిచే లోపల మా ఇంటి ముందుండాలి అనుకున్నది. ఆ మరుక్షణం భార్యాభర్తలిద్దరూ వాళ్ళ ఇంటి ముందున్నారు. ఆ సరికే రంగయ్య జమీందారును చూసి తిరిగి వచ్చాడు. ఉల్లాసంగా ఉన్న గౌరమ్మతో, నాకు జమీందారు దివాణం ఉద్యోగం దొరికింది. ఇంతకు నీ గుండె నొప్పి ఎలా ఉంది చెల్లెమ్మా అన్నాడు. నా గుండె నొప్పి మాటకేం గాని, నీకు జమీందారు దగ్గర బండ చాకరీ చేయాలని రాసిపెట్టి ఉంది. మాకా కర్మ పట్టలేదు. నేను అదృశ్య దేవత నుంచి అద్భుత వరం సంపాదించాను అన్నది గౌరమ్మ ఎంతో గొప్పగా. అవునా, మరి ఎవరికెంత ప్రాప్తమో అంతే దక్కుతుంది. ఇంతకు నువ్వు దేవత నుంచి సంపాదించిన వరం ఏమిటి అని అడిగింది పక్కనే ఉన్న రంగయ్య భార్య రాజమ్మ. నేను మనసులో ఏమనుకుంటే అది జరిగే వరం. ఇంతకు ముందు అడవిలో ఉన్న మేము రెప్పపాటు కాలంలో మా ఇంటి ముందు ఉండాలని కోరుకున్నాను. అనుకున్నది అక్షరాల జరిగింది అన్నది గౌరమ్మ ఆనందంగా. గంగయ్య భార్య ఆనందానికి అడ్డుపడుతూ, కళ్ళు మూసి తెరిచే లోపల ఇంటి ముందుండాలి అని పనికి మాలిన వరం కోరి దేవత ఇచ్చిన వరాన్ని వృధా చేశావేమో అన్న అనుమానం నాకు కలుగుతోంది. ఇకపై నీ మనసులో అనుకున్నవేవీ జరగకపోవచ్చు అన్నాడు దిగులుగా. భర్త చెప్పిన దాంట్లో ఏదో వాస్తవం ఉన్నందుకు గౌరమ్మ నిజంగానే ఇక వరం పనిచేయదేమో, అనుకున్నవి జరగవేమేమో అని మనసులో ఆందోళన పడుతూ పైకి మాత్రం బెంకంగా, చూడు నా వరమహిమ, మన పెంకుటిల్లు పెద్ద భవంతి అయిపోవాలి అని మనసులో 1కి 2 సార్లు అనుకుంది. అయితే పెంకుటిల్లుగానే ఉండిపోయింది, భవంతిగా మారలేదు. దాంతో అందరికీ గౌరమ్మ చేసిన పొరపాటు తెలిసిపోయింది. మరునాడు రంగయ్య సామాన్లు సర్దుకుంటూ మిత్రుడితో, గంగయ్య రేపే మా ప్రయాణం అన్నాడు. వెళ్ళిరండి రంగయ్య, నిన్న రాత్రి నీతో వచ్చి జమీందారును కలుసుకుని ఉంటే ఇప్పుడు నేను కూడా నీతో పాటు బయలుదేరేవాణ్ణి. అయినా నేను ఇక్కడే అవస్థలు పడాలని ఉంది. ఎవరికి ఎంత ప్రాప్తమో ఎవరు చెప్పలేరు కదా అన్నాడు గంగయ్య. ఎందుకలా బాధపడతావు గంగయ్య? నేను వెళ్ళి ఉద్యోగంలో చేరాక పట్నంలో నీకు ఒక కిరాణా దుకాణం ఏర్పాటు చేస్తాను.
వ్యాపారం చేసుకోవచ్చు. మన ఆడవాళ్ళిద్దరూ ఎన్నాళ్ళు ఇక్కడ అక్కా చెల్లెళ్ళ ఉన్నారు కదా, మీరు మాతో రండి అన్నాడు రంగయ్య. ఆ మాట వింటూ అక్కడికి వచ్చిన గౌరమ్మ, అత్యాశకు పోయి వచ్చిన అవకాశం జార విడుచుకున్నాను. అదృష్టంలో మిమ్మల్ని మించిపోవాలనుకున్న నాకు అదృశ్య దేవత మంచి గుణపాఠం నేర్పింది. నీ మేలు ఈ జన్మకు మర్చిపోమన్నయ్యా అన్నది. రంగయ్య మిత్రుడి చేతిని ఆప్యాయంగా పట్టుకున్నాడు. గంగయ్య గౌరమ్మలు రంగయ్య కేసి కృతజ్ఞతగా చూశారు. కథ సమాప్తం. బేతాళ కథ. చందనపు బొమ్మ. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, ఆశించిన లక్ష్యం గొప్పదైనప్పుడు దాన్ని పొందాలంటే నిర్విరామ కృషి, అచంచలమైన దీక్ష కావాలి. నీలో ఈ రెండు పుష్కలంగా ఉన్నట్టే కనిపిస్తున్నాయి. మానవ ప్రయత్నానికి అదృష్టం కూడా కలిసి రావాలి. అప్పుడే ఆశించినవి సిద్ధిస్తాయి. అయితే ఒక్కొక్కసారి కృషి ఫలించి అదృష్టం వరించి ఆశించిన దానికన్నా ఎక్కువ పొందే అవకాశం లభించినా అందుకునే సమయంలో దాన్ని చేజేతులా జార విడుచుకునే ప్రబుద్ధులు ఉంటారు. తగు హెచ్చరికగా ఉండేందుకు అలాంటి ఒక యువకుడి కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు. శృంగవరం జమీలోని సాకేతపురి గ్రామంలోని ఒక సంపన్న రైతు కొడుకు దిలీపుడు. అతడికి తండ్రి చేసే వ్యవసాయం పట్ల పెద్దగా ఆసక్తి లేదు, కానీ హస్తకళలలో మాత్రం అతనిది అందవేసిన చేయి. ఒకసారి చూస్తే చాలు, ఎలాంటి కళనైనా నేర్చుకోగల నేర్పరి. బంకమన్ను, నేల సున్నం అతని కంటబడ్డాయంటే చాలు, అవి అందమైన పూల కూచాలుగానో బొమ్మలుగానో మారిపోతాయి. అతడి చేతికి అందిన వెదురు నిమిషాల మీద వేణువై మోగుతుంది. ప్రకృతిలోని అందమైన దృశ్యం కంటబడితే చాలు, దాన్ని చిత్రంగా మలిచే వరకు అతనికి నిద్ర పట్టదు. ఇలా చిత్రం, శిల్పం మొదలైన హస్తకళలను దిలీపుడు ఏకలవ్యుడిలాగా స్వయం కృషితో నేర్చాడు. ఇలా ఉండగా ఆ ఏడాది శృంగవరం జమీందారు కుమార్తె మణిమాల 18వ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుగుతాయని, ప్రజలందరూ ఆ వేడుకలకు హాజరు కావాలని జమీందారు దండోరా వేయించాడు. సాకేతపురి ప్రజలు జమీందారు కుమార్తెకు ఘనమైన కానుక సమర్పించాలని, అందుకోసం ఏదైనా కళాఖండాన్ని తయారు చేయమని దిలీపుణ్ణి కోరారు. చక్కని బహుమతిగా ఏది ఇస్తే బాగుంటుందా అని ఆలోచించిన దిలీపుడు చివరికి ఎర్రచందనంతో సింహాసనం తయారు చేసి ఇద్దామని నిర్ణయించాడు. మరునాడే ఎర్రచందనం దొంగలు తెప్పించబడ్డాయి. సింహాసనం తయారీ మొదలయ్యింది. దాని చేతులను రాజహంస రెక్కల మాదిరిగా, కాళ్ళు నాట్య భంగిమల్లోని సాలభంజికల్లా చెక్కాడు. అందమైన లతలను, పువ్వులను చెక్కాడు. తలభాగంలో రంగురాళ్లతో తురాయిని కూర్చాడు. మొత్తం పని పూర్తయ్యాక మోరెడు చందనం చెక్క మిగిలితే దాంతో ఒక అందమైన అమ్మాయి బొమ్మను చెక్కాడు. చక్కని ముఖ కవళికలతో ఆకర్షణీయంగా ఉందా బొమ్మ. అది అచ్చం తన ఊహల్లోని సుందరిగా రూపుదిద్దుకోవటంతో దిలీపుడు దాన్ని తన కోసమే దాచుకోదలిచాడు. బొమ్మకు సన్నటి నేతతో పట్టంచు జరీ చీర కట్టి, నల్ల జలతారు దారాలతో పొడవాటి జడ అల్లి, జడ కుచ్చులు పెట్టి, చిన్న చిన్న నగలు అలంకరించి, బొమ్మ నుదుట కాశీ సింధూరంతో దోసగింజ బొట్టు దిద్దాడు. సింహాసనాన్ని, చందనం బొమ్మను చూసి గ్రామ ప్రజలు తెగ మెచ్చుకున్నారు. ఆ తర్వాత సింహాసనాన్ని శృంగవరానికి తరలించుకు వెళ్ళి జమీందారు కుమార్తెకు బహూకరించారు. ఆ సింహాసనంలోని కళను చూసి జమీందారు కుమార్తె మణిమాల పరమానందం చెందింది. దాన్ని తయారు చేసిన కళాకారుణ్ణి చూడాలని ఉన్నదని తండ్రిని కోరింది. ఆయన దిలీపుణ్ణి దివాణానికి పిలిపించాడు. దిలీపుడు తనతో పాటు చందనం బొమ్మను కూడా తీసుకువచ్చాడు. మణిమాలకు ఆ చందనం బొమ్మ మరింతగా నచ్చింది. దానిని తయారు చేసిన అందమైన యువకుడైన దిలీపుడు కూడా నచ్చాడు. నాన్న, ఆ అందాల బొమ్మ నాకు కావాలి అన్నది మణిమాల. ప్రభువులు మన్నించాలి, ఈ బొమ్మను నా కోసం సృష్టించుకున్నాను, ఎవ్వరికీ ఇవ్వలేను అన్నాడు దిలీపుడు నిర్మోహమాటంగా. అదెంత ఖరీదైనా పర్వాలేదు, చెప్పు, ఇస్తాను అన్నాడు జమీందారు. ప్రభు, ఈ బొమ్మ నా ప్రాణం, దీనిని ఎవరికీ ఇవ్వను అన్నాడు దిలీపుడు. ప్రాణం లేని ఈ కొయ్య బొమ్మ నీకు ప్రాణమా? కావాలంటే ప్రాణమున్న ఈ మణిమాల నీ సొంతమవుతుంది. ఆ బొమ్మను నాకివ్వు అన్నది మణిమాల.
ఆమెకు దిలీపుడి పట్ల అతని కళ పట్ల అభిమానం ఏర్పడింది. ఇది నా హృదయంలోని ఊహాసుందరికి ప్రతిరూపం. ఇలాంటి వధువు కోసమే వెతుకుతున్నాను. తమరి కోరిక కాదన్నందుకు మన్నించండి అన్నాడు దిలీపుడు. అతడి పట్టుదల చూసి మొండితనం అని భావించిన మణిమాల అహం దెబ్బతిన్నది. ఆగ్రహాన్ని దిగమింగుకుంటూ తండ్రికేసి బాధగా చూసింది. జమీందారు కుమార్తె మనోగతాన్ని గ్రహించి, దిలీపా, నీలోని కళను అభినందిస్తున్నాను. అందుకే 6 నెలలు గడువిస్తున్నాను. ఈలోగా నీ బొమ్మలోని రూపురేఖలున్న వధువు లభిస్తే సరే, లేకపోతే ఆ బొమ్మను మా కుమార్తెకిచ్చి ఆమె అభీష్టానుసారం నడుచుకోవాలి. కాదంటే జమీనుంచి బహిష్కరిస్తాను అన్నాడు కోపంగా. తమ ఆజ్ఞ అని వెనుతిరిగిన దిలీపుడు తన ఊహాసుందరిని వెతుక్కుంటూ ఊరూరు తిరగసాగాడు. ఎంత వెతికినా అలాంటి అపురూప సౌందర్యవతి కనిపించలేదు. ఒకనాడు నిరాశ నిస్పృహలతో ఒక అడవి గుండా వెళుతున్న అతనికి ఆకలి దప్పులు కూడా తోడయ్యాయి. మిట్ట మధ్యాహ్న సమయం నట్టడవిలో కళ్ళు తిరిగినట్టయి స్పృహ తప్పి పడిపోయాడు. తిరిగి స్పృహ వచ్చేసరికి తానొక గుడిసెలో ఉన్నట్టు దిలీపుడికి అర్థమయ్యింది. తలెత్తి చూశాడు. చామన ఛాయతో అతి సామాన్యమైన రూపురేఖలు గల ఒక కోయ యువతి దిలీపుడు కళ్ళు తెరవడంతో అతనికి మంచినీళ్లు అందించింది. తమరు నిన్ననగా అడవిలో స్పృహ తప్పి పడిపోయారు. ఆ కొండదేవర దయ వల్ల తమకు ఇప్పుడే స్పృహ వచ్చింది. అడవి నిమ్మరసం, కీరదోస పసరు, తేనె నీళ్లు ప్రభావం చూపినట్లున్నాయి. మా అయ్యను పిలుస్తాను అంటూ తండ్రి కోసం బయటికి పరిగెత్తిందా యువతి. ఆమె పేరు మంగళ. ఆమె తండ్రి ఆ కోయగూడెంలోని ప్రజలకు మూలికా వైద్యం చేస్తూ ఉంటాడు. కూతురు వెంట లోపలికి వచ్చిన అతడు దిలీపుడి నాడి పరీక్షించి, బాబు, తమరికింకా నీరసం తగ్గలేదు. 4 రోజులు ఇక్కడే ఉండి విశ్రాంతి తీసుకుని బయలుదేరండి. మా మంగళ మీకు సపర్యలు చేస్తుంది అన్నాడు. దిలీపుడు సరేనన్నాడు. విశ్రాంతి తీసుకుంటున్న 4 రోజులు దిలీపుడు మంగళను గమనించసాగాడు. ఒకరోజు వేటగాడి వలలో చిక్కి ఎలాగో తప్పించుకుని వచ్చిన చిరుతపులి కాలికి బాగా గాయమై రక్తం కారసాగింది. భయంకరంగా మూలుగుతున్న ఆ పులి దగ్గరికి వెళ్ళి పసరు పోసి కట్టుకట్టింది మంగళ. ఆ క్రూర మృగం చంపుతుందన్న భయం లేదా అని అడిగాడు దిలీపుడు ఆశ్చర్యంగా. అని తల అడ్డంగా ఊపి, అది క్రూర మృగమే అయినా ఆకలి వేస్తేనే ఎదుటి జీవి మీదికి దాడి చేస్తుంది. పైగా మన కళ్ళల్లో ప్రేమ కనిపిస్తే ఏ మృగమో మనకు హాని చేయదు అన్నది మంగళ నవ్వుతూ. మంగళ ఆకులు నోరియిస్తూ, పసర్లు పిండుతూ, కషాయాలు కాస్తూ తండ్రికి సాయపడుతుంది. ఇంటి పనులు, వంట పనులు వంటి చేత్తో చక్కదిద్దుకుంటుంది. కమ్మని కంఠంతో పాటలు పాడుతుంది. గూడెంలో ఎవరికి ఏ అవసరమైనా నేనున్నానంటూ ఆదుకుంటుంది. 4వ రోజున దిలీపుడు బయలుదేరుతూ తన వద్దనున్న చందనం బొమ్మను మంగళకిస్తూ, నువ్వు చేసిన మేలు మరవలేను. బదులుగా ఈ బొమ్మను కానుకగా ఇస్తున్నాను, తీసుకో అన్నాడు. వద్దు, ఈ బొమ్మలాంటి అందమైన భార్య తమకు లభించాలని మనసారా కోరుకుంటున్నారు. తమరు క్షేమంగా ఇల్లు చేరడమే నాకిచ్చే కానుక అంటూ చిరునవ్వుతో బొమ్మను తిరస్కరించింది మంగళ, పుట్ట తేనె నింపిన తోలు సంచిని అందిస్తూ. ఈ తేనెనే కాదు, ఇంతకన్నా తీయని మనసున్న నిన్ను నాతో తీసుకుని వెళ్తాను. నన్ను పెళ్లాడతావా అంటూ మనసులోని మాటను బయటపెట్టాడు దిలీపుడు. మంగళ సిగ్గుతో తల వంచుకుని నవ్వుతో లోపలికి వెళ్ళింది. మరొక 1 వారం రోజుల్లో మంగళ తండ్రి ఇద్దరికీ వివాహం జరిపి కూతురును దిలీపుడితో సాగనంపాడు. దిలీపుడు భార్యతో సహా శృంగవరం వెళ్లి జమీందారును దర్శించి, ప్రభు, తమ కుమార్తె కోరిన చందనం బొమ్మను ఆమెకే ఇస్తున్నాను, స్వీకరించండి అన్నాడు. ఎంత ధర అని అడిగాడు జమీందారు. ధరకు కాదు ప్రభు, దీనిని మీ కుమార్తెకు కానుకగా సమర్పిస్తున్నాను అన్నాడు దిలీపుడు వినయంగా. అప్పుడే అక్కడికి వచ్చిన జమీందారు కుమార్తె మణిమాల, ఆహా, ఈ కోయ యువతేనా నీ ఊహాసుందరి? బొమ్మలోని లావణ్యం ఇసుమంత కూడా లేని ఈ యువతి నన్ను మించిన సౌందర్యవత అని తండ్రికేసి తిరిగి, నాన్న, దిలీపుడు ఓడిపోయాడు. బొమ్మను కైవసం చేసుకుని అతన్ని కఠినంగా శిక్షించండి అన్నది. జమీందారు కుమార్తెకేసి మౌనంగా చూసి దిలీపుడితో, దిలీపా, నన్ను క్షమించు. నా కుమార్తె అహంకారానికి, నా అధికార దర్పానికి సిగ్గుపడుతున్నాను. నీ బొమ్మకు ధరగా కాదు, మీ పెళ్లి కానుకగా ఇదిగో
ఈ 100 బంగారు నాణేలు నీకిస్తున్నాను, స్వీకరించు అన్నాడు. దిలీపుడు కానుకను పుచ్చుకుని జమీందారుకు నమస్కరించి మంగళతో సహా స్వగ్రామానికి బయలుదేరాడు. బేతాళుడి కథ చెప్పి, రాజా, కేవలం ఒక బొమ్మ కోసం మొదట కోరి వచ్చిన జమీందారు కుమార్తెను, సంపదలను తిరస్కరించిన దిలీపుడు చివరికి ఏమాత్రం అందచందాలు లేని ఒక కోయ యువతిని కోరి పెళ్లాడటం అజ్ఞానం కాదా? సరే, ఎలాగూ పెళ్లి చేసుకున్నాడు గనుక మంగళను తీసుకుని మరెక్కడికైనా వెళ్ళిపోకుండా తిరిగి జమీందారు వద్దకే వచ్చి శిక్షకు సిద్ధపడటం మందమతి స్వభావం కాక మరేమిటి? ఈ చర్యలను పరిశీలిస్తే దిలీపుడిలో కళా నైపుణ్యం తప్ప విజ్ఞత ఉన్నట్టు కనిపించటం లేదు కదా. అలాంటి వాణ్ణి జమీందారు క్షమించమనడం, కానుకలిచ్చి సత్కరించడం మరీ విడ్డూరం కాదా? ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, దిలీపుడు కేవలం నిపుణుడైన కళాకారుడు మాత్రమే కాదు, సత్యాన్వేషకుడు కూడా. అందమైన రూపం ఉన్నంత మాత్రాన వారిలో అందమైన మనసు ఉండాలన్న నిర్బంధం లేదన్న వాస్తవం అతడికి జమీందారు కుమార్తెను చూశాక కొంత అర్థమయ్యింది. బాహ్య సౌందర్యం కన్నా అంతః సౌందర్యం ప్రధానమన్న సత్యం మంగళను చూశాక అతనికి పూర్తిగా అవగతమయ్యింది. అసలు సౌందర్యం అంటే ఏమిటో తెలిసి వచ్చి ఆమెనే పెళ్ళాడాడు. ఆప్యాయత, అభిమానం కలిగిన మనసు ముందు అహంకారపూరితమైన బాహ్య సౌందర్యం నిలవజాలదని అతను ప్రత్యక్షంగా గ్రహించాడు. ఎదుటివారిని గౌరవించలేని అధికార దర్పం, స్వార్థం మణిమాలలో అతనికి కనిపించాయి. తను సృష్టించిన కొయ్య బొమ్మకు, తనను కోరిన మణిమాలకు మనసంటూ లేదని తెలిసాక దాన్ని ఆమెకే ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. ఇందులో అజ్ఞానం, అవివేకం అంటూ ఏమీ లేవు. ఇక అతడు తిరిగి జమీందారును దర్శించటం అతని నిజాయితీకి దర్పణం. అందుకే జమీందారుకు జ్ఞానోదయమై దిలీపుణ్ణి క్షమించమని చెప్పి సత్కరించి సగౌరవంగా సాగనంపాడు అన్నాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. కథ కంచికి మనమింటికి.